కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇప్పటివరకు వినాయక మండపాల ఆర్గనైజర్ అందరూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న 2 రోజులలో వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, వినాయక ఊరేగింపులో డీజే అనుమతి లేదని, డీజే వినియోగించితే బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఊరేగింపులో మద్యం సేవించిన వాహనాలలో మద్యం దొరికిన కేసులు నమోదు చేస్తామన్నారు. నిమజ్జనం రోజు ఉదయం పూజలు ముగించుకుని మధ్యాహ్నం వరకు ఊరేగింపు స్టార్ట్ చేయాలని కోరారు. గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మనం ఇప్పటి వరకు దాదాపు 7 days అవుతుంది. ప్రతి ఒక్కరం కూడా మండపాల ఏర్పాటు నుంచి విగ్రహ ప్రతిష్టాపన ప్రతి విషయంలో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాము. మన యొక్క ఏరియాని బట్టి, మన గల్లీలను బట్టి చూసుకొని వినాయకులకు సంబంధించిన ప్రతిదీ కూడా భజనలతో మంచిగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము ఇప్పటివరకు. ఇంకొక 2 daysలో మనకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మన గల్లీలో ఏమైనా ఉన్న కరెంట్ వైర్స్ కానీ, డిష్ వైర్స్ కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనందరం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. ఆ గల్లీలో పేరు ప్లస్ అక్కడ ఉన్న ఇష్యూ చెప్పేస్తే సంబంధిత అధికారులు ఉంటారు, వెంటనే రియాక్ట్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ చేయని పక్షాన నాకు డైరెక్ట్ కాల్ చేయవచ్చు, లేదంటే 100 dial కాల్ చేసి కూడా ఈ విషయాన్ని చెప్పవచ్చు. మేము వెంటనే రియాక్ట్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే, నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి. కొంతమంది ఏంటంటే లేట్ నైట్లో చేసేస్తే ఏదో గొప్ప అని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా భక్తితోటి ఉదయం పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం వరకు మనం రోడ్ల మీద ఉండే ఇంత ప్రశాంతంగా మనము నిమజ్జనం కంప్లీట్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు. సిపి గారి స్ట్రిక్ట్ ఆర్డర్. ఎవరైతే డీజే కనుక పెట్టేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసు పర్టికులర్ కేసులు బుక్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఆన్ ద స్పాట్ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మాకు తెలియదు, మాకు ఆల్టర్నేట్ లేదు, అప్పుడు వేరే డబ్బులు దొరకట్లేదు అని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇటు వస్తే డీజే అనేది 100% లేదు. డీజే విషయంలో మర్చిపోండి. ఇంకోటి, మీరు ఆ టైంలో కనుక ఎవరైనా కానీ తాగినట్టు కానీ, లేకపోతే మన వెహికల్లో ఏమన్నా మందుకు సంబంధించిన దొరికినా కూడా మళ్ళీ దానికి పర్టికులర్గా స్పెసిఫిక్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. దేవుని భక్తి శ్రద్ధలతో చేయాలి. భక్తితోటే మనము నిమజ్జనం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం.